నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడవాడలా వైభవంగా రాములోరి కళ్యాణ వేడుకలు, విశేషంగా పాల్గొన్న భక్తజనం. భద్రాద్రి రామయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం. అయోధ్యలో అంబరాన్నంటిన శ్రీరామనవమి వేడుకలు. రామనవమి పర్వదినాన అద్భుత ఘట్టం ఆవిష్కృతం. బాలరాముని నుదుటిపై తిలకం, సూర్యభగవానుడు. ఏపీలో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ. అభ్యర్థితో కలిపి 5గురికి మాత్రమే అనుమతి. రాజకీయ ప్రకటనలకు అనుమతి తప్పనిసరి. జనసేన అభ్యర్థులకు బీఫామ్ అందజేసిన పవన్ కళ్యాణ్. 21 అసెంబ్లీ, 2 ఎంపీ అభ్యర్థులకు బీఫామ్ అందజేత. ఇక డీటెయిల్స్ చూస్తే, శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని బాలరాముడి నుదుటిపైన సూర్యభగవానుడు తిలకం దిద్దాడు. ఈ అపూర్వ ఘట్టాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం అయోధ్య రాముడి నుదుటిన సూర్య కిరణాలు ప్రసరించాయి. ఆలయ 3వ అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ఈ సూర్య తిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. బాలరాముడి నుదుటిపై కనిపించిన సూర్య తిలకంతో భక్తజనం పరవశించిపోయింది. అధునాతన సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం వలె 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు ప్రసరించాయి. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. అయోధ్య, భద్రాచలంతో పాటు దేశంలోని ప్రముఖ రామాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం కనుల పండుగగా నిర్వహించారు. భద్రాచలంలో 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు రాములోరి కళ్యాణ మహోత్సవం కొనసాగింది. రాములవారి కళ్యాణాన్ని వీక్షించేందుకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. సీతారాముల కళ్యాణం సరిగ్గా 12 గంటలకు మధ్యాహ్నం జరిగింది. శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి రోజున పునర్విసు నక్షత్రం, కర్ణాటక లగ్నం, అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించినట్లు పురాణాల్లో ఉంది. ఇదే ముహూర్తాన పట్టాభిషిక్తుడవటం విశేషం. అలాగే రాముడు అవతరించిన రోజునే కళ్యాణం జరిపించాలని పురాణ గాథలు చెబుతున్నాయి. దీంతో రాముడు పుట్టిన సమయాన్నే వివాహ సమయంగా నిర్ణయించి ఏళ్లుగా పండితులు కళ్యాణం జరిపిస్తున్న సంగతి లోక విదితమే. కాగా భద్రాచలం రాములోరి కళ్యాణ మహోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. మన తెలుగువారి ఆచారం ప్రకారం సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టడం అనేటువంటిది సంప్రదాయం. జీలకర్ర బెల్లాన్ని అలంకరింపజేస్తారు అర్చక స్వాములు. పుష్పాక్షత సహితే శ్రీ సీతా మహాలక్ష్మీ రామచంద్రవరయో శిరసో నిక్షిపే. రామనారాయణ గోవింద గోవింద, లక్ష్మీ రమణ గోవింద గోవింద, సీతారాం 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 జయ సీతారాం, సీతారాం 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 జయ సీతారాం, సీతారాం సీతారాం. కంఠేర్పయామి శుభగే. ఇక్కడ మామూలుగా అందరూ కంఠే బధ్నామి అని అంటారు, కంఠే అర్పయామి అని అంటారు. ఆ విధంగా చెప్పాలి మంత్రం. కంఠేర్పయామి శుభగే త్వంజీవ శరదాం శతం అంటూ ఆ మాంగళ్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం
ఇది సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అలంకరిస్తాడు. ఆ మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉన్నాయి. ఒకటి పుట్టినింటి వారి మాంగళ్యం, ఒకటి మెట్టినింటి వారి మాంగళ్యం, ఇంకొకటి భక్తులైనటువంటి రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యం. అంతా సేవించండి. ఆ మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో అలంకరిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రానికి ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని సీఎం ఆకాంక్షించారు. ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ రాముడు ధర్మస్వరూపుడు, సత్యనిష్టకు ధర్మ నిరతికి ప్రతీక, శ్రీరామ జయం సకల ప్రజల విజయం, అందుకే అన్ని కాలాల్లోనూ ఆదర్శం రామరాజ్యం, ధర్మం పక్షాన నిలబడి ప్రజలను మరింత బల సంపన్నులను చేయాలని శ్రీరామచంద్ర ప్రభువును వేడుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అని సీఎం జగన్ శ్రీరామనవమి విషెస్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీ గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించడానికి పార్లమెంటుకు సంబంధించి కలెక్టరేట్లో, అసెంబ్లీకి సంబంధించి నియోజక కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఈ మేరకు మీడియా సెంటర్లో జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడిన కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు ఈ నెల 18వ తేదీ ఉదయం 11 గంటల నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుందని తెలియజేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీలు, వీడియోగ్రఫీ, పోలీస్ నోడల్ ఆఫీసర్లను ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్లకు అభ్యర్థులకు ఇచ్చే ఫారాలు, ఓటర్ల జాబితాలు సిద్ధంగా ఉంచామన్నారు. నామినేషన్ కేంద్రంలోకి 3 వాహనాలు, అభ్యర్థితో పాటు 4గురిని మాత్రమే అనుమతి ఇస్తామని తెలియజేశారు. 18 నుంచి నామినేషన్ల స్వీకరణ, 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారని అన్నారు. 21వ తేదీ ఆదివారం కావడంతో ఆ రోజు నామినేషన్లు స్వీకరించరని వెల్లడించారు. విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుండి పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను పశ్చిమ తహసీల్దార్ కార్యాలయంలో సమర్పిస్తారని, సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థులు వీఎంసీ కమిషనర్కు తమ నామినేషన్లను అందజేస్తారని తెలియజేసిన ఆయన, ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుండి పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమర్పిస్తారని వెల్లడించారు. 26న నామినేషన్ల పరిశీలన చేస్తారని, 29వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారన్నారు. 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారని వివరించారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇప్పటికే మొదటి విడతలో ఈ నెల 13, 14 తేదీల్లో పీఓలు, ఏపీఓలకు శిక్షణ ఇచ్చామని పేర్కొన్న ఆయన, ఏప్రిల్ 27న పీఓ, ఏపీఓ, ఓపీఓలకు శిక్షణ ఇస్తున్నాం. మే 4, 6 తేదీల్లో సిబ్బందికి శిక్షణ ఇస్తామని తెలియజేశారు. జగ్గైపేట, తిరువూరు, నందిగామలో పోలింగ్ రోజు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఈవీఎంలను తీసుకుంటారని అన్నారు. అక్కడి నుంచి మే 14 ఉదయం ప్రత్యేక బందోబస్తు నడుమ స్ట్రాంగ్ ప్రిల్ రూమ్లకు తరలిస్తారని, విజయవాడలోని 3 నియోజకవర్గాలు, మైలవరానికి సంబంధించిన 650 ఈవీఎంలను, పోలింగ్ సామాగ్రి అదే రోజు రాత్రి స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారన్నారు. స్ట్రాంగ్ రూమ్లు 792 కౌంటింగ్ కేంద్రాలను నోవా ఇంజనీరింగ్, నిమ్రా మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేశారని ఢిల్లీరావు పేర్కొన్నారు. ఒకవేళ 25 సాయంత్రం ఎంతమంది క్యాండిడేట్స్, ఒక వ్యక్తి 4 కన్నా ఎక్కువ 4 వేసుకోవచ్చు కాబట్టి ఆ విధంగా టోటల్ కన్సాలిడేటెడ్ లిస్ట్ అనేటువంటిది ఒకటి తయారవుతుంది. 26వ తారీఖు మనకి ఉదయం 11వ గంటకి ఆ రెస్పెక్టివ్ ఇప్పుడు చెప్పినటువంటి ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడే కైండ్ ఆఫ్ స్క్రూటినీ అనేటువంటి జరుగుతుంది. ఆ స్క్రూటినీ కూడా అనేటువంటిది అక్కడ ఎవరెవరు రావచ్చు అని చాలా స్పెసిఫిక్గా చెప్పాము. అంటే క్యాండిడేట్ రావచ్చు, అప్పటికే ఎలక్షన్ ఏజెంట్ కూడా అపాయింట్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ ఏజెంట్ని కూడా ఒక అపాయింట్ చేసుకునేటువంటి ప్రొవిజన్ ఫామ్ 8లో ఉంది కాబట్టి అతను రావచ్చు, ఏదైనా ఒక ప్రపోజర్ రావచ్చు. ఆ ముగ్గురుతో పాటుగా ఎవరైనా ఒకవేళ లీగల్గా అవగాహన ఉండేటువంటి అడ్వకేట్ని కూడా తెచ్చుకోవచ్చు. అది 26వ తారీఖు ఉదయం అనేటువంటిది మనము ఎవరిది నామినేషన్ వ్యాలిడ్ అయింది, ఎవరిది రిజెక్ట్ అయింది అని చెప్పేసి అనేటువంటిది ఫామ్ 4 అంటాం దాన్ని, లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్. అది 26వ తారీఖు మ్యాక్సిమం 11కి స్టార్ట్ అయిందంటే ఒక 2-3 అవర్స్లో అయిపోతుంది అనుకుందాం. ఆ వ్యాలిడ్ నామినేషన్స్, రిజెక్టెడ్ నామినేషన్స్ అనేటువంటి చేయడం జరుగుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ కాబట్టి ఇప్పటికే రిటర్నింగ్ అధికారులందరికీ కూడా ఒక
3 రౌండ్స్ ఆఫ్ ఓరియంటేషన్ అనేటువంటిది ఇటు ఈసీఐ ఒక రౌండ్ ఇవ్వడం జరిగింది, సిఇఓ గారు ఒకసారి ఇవ్వడం జరిగింది, డిఈఓగా నేను ఒక 3 టైమ్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ స్క్రూటినీ పార్ట్ అనేటువంటిది ఎక్కడ ఎటువంటి తప్పిదం లేకుండా అనేటువంటి చేయడం అనే దాని గురించి ఎలా చేయాలి, వాట్ ఆర్ ఆల్ ద క్వాలిఫికేషన్స్, వాట్ ఆర్ ఆల్ ద డిస్క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ సెక్షన్స్, కాన్స్టిట్యూషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి, స్టాచ్యుటరీ క్వాలిఫికేషన్స్ ఏంటి, స్టాచ్యుటరీ డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రాపర్గా అనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగింది. ఇక విత్డ్రావల్స్ వచ్చేసరికి 26వ తారీఖున ఇమీడియట్గా స్క్రూటినీ అయిపోయిన తర్వాత మనకి విత్డ్రావల్స్ ఫామ్ 5లో అనేటువంటిది ఇవ్వచ్చు. ఎన్నికల కథన రంగంలో కూటమి నేతలు దూసుకు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ బుధవారం జనసేన అభ్యర్థులకు బీ ఫారాలు అందజేశారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో 21 అసెంబ్లీ, 2 ఎంపీ అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేశారు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కూటమిలో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో అభ్యర్థులకు బీ ఫారాలను పవన్ కళ్యాణ్ తన చేతుల మీదుగా అందజేశారు. తొలి బీ ఫారంను తెనాలి నియోజకవర్గం జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్కు పవన్ కళ్యాణ్ అందజేశారు. అయితే పాలకొండ నుంచి జయకృష్ణ వ్యక్తిగత కారణాలతో రాలేకపోయినట్లు పార్టీ నేతలు తెలిపారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జనసేన పార్టీని పవన్ నిబద్ధతతో నడుపుతున్నారని అన్నారు. ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనా మొక్కువని దీక్షతో పార్టీని నడిపారని, ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని, వైసీపీని ఓడించాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. సమర్థులైన అభ్యర్థులను పవన్ ఎంపిక చేశారని నాదెండ్ల అన్నారు. ఒక పాలకొండ మినహా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలుగా 2 పార్లమెంట్ సభ్యుల్ని ఈరోజు అందరికీ బీ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. పాలకొండ అభ్యర్థి కూడా దారిలో ఉన్నారని తెలుస్తూ ఉంది. వరుస వారికి కూడా అందజేస్తాం. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఈ ఎన్డీఏ అలయన్స్ కూడా 2019 మేము రిజల్ట్స్ తర్వాత నుంచి చాలా కీలకంగా పనిచేసి ఒత్తిళ్లను ఎదుర్కొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఓటు చీలకుండా ఉండాలి, ఈ అవినీతి పాలన, ఈ దుష్ట పాలన అంతమొందించాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ఈ రోజున ఎన్డీఏ అలయన్స్ని ఫామ్ చేసాం. మా బాధ్యత ముందు నుంచి మేము చెప్తా ఉన్నది పొలిటికల్ అకౌంటబిలిటీ. ప్రజలకి మేము జవాబుదారీతనం వహిస్తాం. దాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ, మా ఎంపీ అభ్యర్థులందరికీ మేము రాష్ట్ర ప్రజలకి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. 3 కాలాల ప్రకృతి ఆశీస్సులతో, తరగని సహజ వనరులతో, సుదీర్ఘ సాగర తీరంతో సకల సంపదలకు నెలవైనది ఆంధ్రప్రదేశ్. అప్పుల ఆర్థిక విధానాలు, తప్పుడు పరిపాలన వల్ల ఇప్పుడు మనకి తిప్పలు తప్పడం లేదు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి మళ్ళీ మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నెహ్రూ జీవితాంతం పేద ప్రజల కోసమే పనిచేశారని దేవినేని అవినాష్ గుర్తు చేశారు. నెహ్రూ చేసిన మంచి పనులు చిరస్థాయిగా నిలిచిపోతాయని విజయవాడ కొండ ప్రాంత ప్రజలు నెహ్రూని ఎప్పటికీ మరచిపోరన్నారు. దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా నెహ్రూ ఘాట్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి దేవినేని అవినాష్ నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ఆర్తో కూడా కలిసి పనిచేశారని గుర్తు చేశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి మంత్రిగా పనిచేసిన ఘనత నెహ్రూదన్నారు. మాట ఇస్తే మడం తిప్పిన నైజం నెహ్రూదని, కార్యకర్తల కోసం ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండేవారన్నారు. నెహ్రూ చేసిన మంచి పనులు చిరస్థాయిగా నిలిచిపోతాయని స్పష్టం చేశారు. నెహ్రూ ఆశయ సాధన కోసం పనిచేస్తామని, రాబోయే రోజుల్లో ప్రజా శ్రేయస్సు కోసం మరింత కష్టపడి పనిచేస్తామన్నారు. పెద్దలు
పూజ్యులు మాజీ మంత్రివర్యులుగా 5 సార్లు కృష్ణా జిల్లాలో శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రతి ఒక్కరికి ఎంతో సహకరించి అనేక మందిని రాజకీయంగా కానివ్వండి పేద ప్రజలకి ఒక అండగా ఉన్న స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి 7వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ఆయన చనిపోయి 7 సంవత్సరాలైనా ఆయన పేరు లేకుండా లేకపోతే ఆయన ప్రస్తావన లేకుండా ఈరోజు విజయవాడ రాజకీయం అదేవిధంగా కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయం ఏ రోజు గారు లేకుండా లేదు. తప్పకుండా ఆయన ఒక ఆశయ సాధనల కోసం రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఏదైతే స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఒక ఆశయాలు ఈ ప్రాంతంలో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి లేకపోతే ఇళ్ల పట్టాలు కానివ్వండి ఏవైతే ఉన్నాయో తప్పకుండా రాబోయే రోజుల్లో మేము అందరం గారు కలిసికట్టుగా కుటుంబ సభ్యుల్లాగా నెహ్రూ గారి మనుషులు మేము అందరం గారు రాబోయే రోజులు ఇంకా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని ఈ కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా ఉన్నంత వరకు స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి పేరు శాశ్వతంగా నిలిచిపోయే విధంగా మేము అందరం గారు కలిసికట్టుగా పనిచేసి ఆయన పేరు నిలబెట్టే విధంగా ముందుకు వెళ్తాం సందర్భంగా చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి దాదాపుగా 72 నుంచి కానివ్వండి లేకపోతే 78 నుంచి కానివ్వండి 80లో 90లో 2000 టైం నుంచి గారు ఎవరైతే నెహ్రూ గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నారో ప్రతి ఒక్కరు గారు ఈరోజు ఆయన గొప్పతనం అదే. ఈరోజు మనిషి లేకపోయినా ఆయనతో అనుబంధం ఉన్న మనుషులు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కులాలు మతాలకు అతీతంగా ఈరోజు మేము నెహ్రూ గారితో సన్నిహితంగా ఉన్నాం, నెహ్రూ గారి కార్యక్రమాల్లో మేము పాల్గొంటాం, ఏ రాజకీయాలు వేరైనా చెప్పని అనేక మంది వందలాది మంది ఈరోజు ఈ యొక్క నగరంలో ఈ జిల్లాలో ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరి పేరు నిలబెట్టే విధంగా వాళ్ళందరికీ అండగా ఉండే విధంగా రాబోయే రోజుల్లో మేము అందరం కూడా ముందుకు వెళ్తామని చెప్పిన సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. దేశంలోనే ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అరాచక పాలన కొనసాగుతోందని, ఈ పాలన పోయి ఇక్కడ రామరాజ్యం స్థాపన దిశగా నియోజకవర్గాన్ని రూపొందిస్తామని సుజనా చౌదరి స్పష్టం చేశారు. బుధవారం భవానీపురం బీజేపీ కార్యాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయవాడకు రాజకీయ రాజధానిగా పేరుందని, అలాగే పశ్చిమ నియోజకవర్గం ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉందన్నారు. అయితే ఇక్కడ వాణిజ్యం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందని, ఎకానమీ పెంపు ద్వారానే ఇది సాధ్యం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అమ్మవారి చలవతో ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తామని సుజనా అన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు డబుల్ ఇంజన్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. మైనారిటీలకు హజ్ హౌస్ నిర్మాణం, క్రైస్తవులకు అవసరమైన చర్చిల మరమ్మతులకు సహకారం అందజేస్తానని సుజనా చౌదరి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వడ్డూరి శ్రీరామ్, బీజేపీ సీనియర్ నాయకులు పైలా సోమినాయుడు, జనసేన నాయకురాలు రజని, అమరావతి బహుజన సేవా సమితి నేత బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో అరాచక పాలన పోయి రామరాజ్యం తీసుకొచ్చే దిశగా మనం ఆల్రెడీ అడుగులు మొదలుపెట్టాం. ఈరోజు శ్రీరామనవమి నుంచి ఇంకా స్పీడ్గా ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఈ రామరాజ్యాన్ని ఎలా తీసుకురావాలి అనే దాని మీద, ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉంటుంది. ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది. ఇక్కడ ఎంపీ కేశినేని చిన్ని గారికి సైకిల్ గుర్తుగా ఓటు, నా తరపున నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ సపోర్ట్తో, చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తో, టీడీపీ పార్టీ సపోర్ట్తో అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నేను కంటెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఒక ఓటు కమలానికి, ఒక ఓటు సైకిల్కి వేసి రామరాజ్యాన్ని తెచ్చుకునే దిశగా మీరు సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. ప్రచారం ఇంతవరకు చేస్తే మాత్రం పశ్చిమ నియోజకవర్గం దుర్భర పరిస్థితుల్లో ఉన్నది. ప్రజలు కూడా జీవన ప్రమాణాలు చాలా ఘోరాతిఘోరంగా ఉన్నాయి. నాకు చాలా బాధ కలిగింది. విజయవాడ అంటే ఎప్పుడు ఒక పెద్ద కేంద్రం, రాజకీయ రాజధాని అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మోడీ గారి గ్యారంటీ కానీ, సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ 6 కానీ వాటన్నిటినీ తీసుకొచ్చి అవన్నీ ఏమో ఇమ్మీడియట్గా సదుపాయాలకి, కానీ మౌలిక సదుపాయాలు చేయవలసినవి చాలా అవసరాలు ఉన్నాయి. అక్కడ మౌలిక సదుపాయాల మీద ఒక మంచి ప్రణాళిక వేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అనుసంధానంతో వీలైనంత వరకు అంటే సస్టైనబుల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయవలసిన అవసరం అక్కడ ఎంతైనా ఉంది.
అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ తరువాత జరుపుకుంటున్న శ్రీరామనవమి ప్రత్యేకమైందని రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని బీజేపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూసే పరిస్థితి పోవాలని నేటి పాలకులు రాముడిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కేఎల్ రావు నగర్, దీన్ దయాల్ నగర్లో శ్రీరామనామ సీతారామ శివసాయి మందిరంలో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త భాయన హేరంబ కుమార్, హేమలత దంపతులు, సుజనా చౌదరి సతీమణి పద్మజ దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు. సుజనా దంపతులు స్వామివారి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రజల అభిష్టం మేరకే పరిపాలన ఉండాలని, లౌకికవాద, సౌమ్యవాద, ప్రగతిశీల పరిపాలనే దేశానికి, రాష్ట్రానికి శ్రేయస్కరమన్నారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల సహకారంతో, కూటమి మద్దతుతో అఖండ విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కళ్యాణ మహోత్సవంలో ఆలయ ధర్మకర్త హేరంబ కుమార్ దంపతులు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ దంపతులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రాముడి వారి కళ్యాణం దీనదయాల్ నగర్లో దీనదయాల్ విగ్రహం ప్రతిష్ఠ చేసిన దగ్గర చేయడం జరిగింది. ఎంతో వైభవంగా శ్రీరాముడి వారి కళ్యాణం చేశాం. ప్రజలందరూ కూడా వచ్చారు. ఎంతోమంది దంపతులు కూడా పాల్గొన్నారు. చాలా చక్కగా జరిగింది. ఇప్పుడు మనం అయోధ్య రాముడిని, బాలరాముడిని ప్రతిష్ఠ చేసుకున్నాక ఇది మొట్టమొదటి శ్రీరామనవమి రావటం మనకు. కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలు పోయి రామరాజ్యం వచ్చే సమయం వచ్చిందని చెప్పి నా నమ్మకం. రాముడి వారి దయతో దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈరోజు వన్ టౌన్ పశ్చిమ నియోజకవర్గ ప్రాంతంలోని కేఎల్ రావు నగర్లో, దీన్ దయాల్ నగర్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచినటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ సుజనా చౌదరి గారు కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణంలో పూర్తిగా దంపతులతో సైతంగా పీటల మీద కూర్చొని స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. ఈరోజు దేశమంతా శ్రీరామనవమి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం, బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ అనంతరం మొట్టమొదటి శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలి. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కూడా ఆ దిశగా మంచి ఆలోచనల దిశగా వెళ్ళి రేపు రాబోయే ఎన్నికల్లోని తప్పకుండా మంచి వ్యక్తుల్ని, దేశంలో ఏ విధంగా సుపరిపాలన అందుతూ ఉందో అదేవిధంగా రాష్ట్రంలో కూడా మంచి పాలన అందాలి. పశ్చిమ నియోజకవర్గం యొక్క దిశ మారాలి. మంచి వ్యక్తులను ఎన్నుకోని దిశగా ఆలోచన చేస్తారని ఆ రామువారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామరాజ్యం పరిపాలనలాగా సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతోందని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం జగన్ సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పశ్చిమ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో సీతారామ కళ్యాణ మహోత్సవం వేడుకను వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పాల్గొని కళ్యాణ మహోత్సవంలో పాల్గొని రామరాజ్య పరిపాలన విశిష్టత గురించి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రజలకు వివరించారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళులాగా సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి విజయాన్ని అందిస్తే అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటామని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ తెలిపారు. ముఖ్యంగా కళాకారులకు వైఎస్ జగన్ ద్వారా సహకారంతో అండగా నిలబడతామని స్పష్టం చేశారు. దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ వైసీపీ కల్చరల్ వింగ్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు గుమ్మడి విజయ్ కుమార్ స్వరపరచగా కళా గాయకుడు రాజేష్ ఆలపించిన పాటను గుణదల పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ గుమ్మడి విజయ్ కుమార్ తన తండ్రి నెహ్రూకు ఎంతో సన్నిహితులని, ఆ అభిమానంతో వైసీపీ విజయాన్ని కాంక్షిస్తూ రచించిన గీతాన్ని గాయకుడు రాజేష్ ఆలపించారన్నారు. ఈ గీతాన్ని తమ ఎన్నికల ప్రచారంలో వినియోగించుకుంటామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తుందని, మరి ముఖ్యంగా కళాకారులకు అండగా నిలుస్తుందని వివరించారు. ఈ సందర్భంగా గుమ్మడి విజయ్ కుమార్ మాట్లాడుతూ దేవినేని అవినాష్ విజయానికి తమ వంతు సహకారంగా గీతాన్ని ఇచ్చామని తెలిపారు. ఆయన విజయానికి ఈ గీతం ఏమాత్రం ఉపయోగపడినా తాను సంతోషిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గం సంబంధించి ప్రత్యేక పాట రూపొందించడం జరిగింది. దాన్ని పెద్దలు
నియోజకవర్గ అబ్జర్వర్ పెద్దలు అన్నే వేణుగోపాల్ గారు, అదేవిధంగా పెద్దలు మాజీ డిప్యూటీ మేయర్ చల్లారావు గారు, రాంకోట్రావు గారు, రిజ్వాన్ గారు, అదేవిధంగా కిరణ్ గారు కానివ్వండి, మిగిలిన పెద్దలందరూ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ పెద్దలందరూ గారు దీన్ని ఆవిష్కరించడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే నెహ్రూ గారికి నన్ను పెద్దలు విజయ్ కుమార్ గారికి ఉన్న సన్నిహితంతో, సోదరులు రాజేష్ గారు అనేక సందర్భాల్లో మేమేదైనా కళాకారులకు సంబంధించిన కార్యక్రమాలు పాల్గొన్నప్పుడు గారు అద్భుతంగా పాటలు పాడుతూ ఈరోజు అంటే ప్రజానికాన్ని ఆలోచన చేసే విధంగా అనేక సందర్భాల్లో పాటలు పాడుతూ ఉండేవారు. ఈరోజు అలాంటి రాజేష్ గారు, విజయ్ కుమార్ గారు ఒక సహకారంతో ఈరోజు పాట రూపొందిస్తాం. తప్పకుండా ఏ సహకారం అయితే వాళ్ళు అందించారో దాని అందరూ గారు మేము అందరం గారు సంతోషించి స్వాగతించి రాబోయే రోజుల్లో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కళాకారులకు గారు అండగా ఉండాలని చెప్పి మంచి ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. అదేవిధంగా ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళి ఈరోజు వాళ్ళందరూ గారు మా మీద చూపించిన ప్రేమ, రాజేష్ పాటల రూపంలో మా మీద చూపించిన ప్రేమ అంతా గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు దానికి అనుగుణంగా ఈరోజు చూపించారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మేమందరం గారు కలిసికట్టుగా ముందుకెళ్తాం. సంతోషం. ఆ దేవుని యొక్క ఈరోజు వర్ధంతి సందర్భంగా మా చిన్నికి, మా అవినాష్ గారికి ఏదో ఒకటి మేము చేయాలి, ఆయన గెలుపు కోసం ఎంతో కొంత వృతభక్తిగా చేయాలనే ఉద్దేశంతో నేను కృష్ణా జిల్లా కల్చరల్ విభాగం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా మా సోదరుడు రాజేష్ మేమందరం కలిసి ఒక మంచి పాటను రూపొందించి ఆయన గెలుపు కోసం ఈ పాట కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆలోచించి చేసినందుకు మాకు సహకరించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న సుజనా చౌదరి గెలుపు దళిత బహుజనుల గెలుపు అవుతుందని అమరావతి దళిత బహుజన సేవా సమితి కన్వీనర్ బాలకోటయ్య అన్నారు. అమరావతి రైతు నేతలు యుగంధర్, అమరావతి మహిళా నేత వరలక్ష్మితో కలిసి మీడియాలో మాట్లాడారు. అమరావతి రైతుల కన్నీళ్ల ప్రవాహంలో జగన్ కొట్టుకుపోక తప్పదని బాలకోటయ్య జోస్యం చెప్పారు. దళిత మేధావి డాక్టర్ సుధాకర్ నుండి కిరణ్ వరకు మరణాలకు జగనే బాధ్యత వహించాలని అన్నారు. దళిత మేధావి డాక్టర్ సుధాకర్ నుండి కిరణ్ వరకు మరణాలకు జగనే బాధ్యత వహించాలని అన్నారు. దళితుడైన సుబ్రహ్మణ్యంని చంపి డోర్ డెలివరీ చేసిన నరహంతకుడు అనంతబాబుని పక్కనే పెట్టుకుని జగన్ తిరుగుతున్నారని, జగన్ దుర్మార్గుడు అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. అమరావతి రైతులకు అండగా నిలిచిన సుజనాని గెలిపించుకోవటం తమ బాధ్యత అని అమరావతి మహిళా రైతు నేత వరలక్ష్మి తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి సుజనాతోనే సాధ్యమని అమరావతి రైతు నేత యుగంధర్ అన్నారు. అమరావతి రైతులకు అండగా నిలిచిన సుజనాను గెలిపించుకోవటం తమ బాధ్యత అన్నారు. అసలు విజయవాడ అంటేనే ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ కోడలి, వ్యాపార కోడలి, సాంస్కృతిక కోడలి, విద్యా కోడలి. అలాంటి కోడలికి సంబంధించిన 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో పశ్చిమ నియోజకవర్గం విజయవాడ అత్యంత విశిష్టమైంది. వ్యాపార వర్గాలు, శ్రీ కనకదుర్గమ్మ తల్లి దేవస్థానము, అన్ని సామాజిక వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, నగారాలు, అన్ని సామాజిక వర్గాల సమ్మేళనతో ఉన్న ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి తొలిసారిగా కేంద్రంలో మంత్రివర్గ బాధ్యతలను నిర్వహించిన సుజనా చౌదరి గారు విజయవాడ ప్రజల ముంగిటికి వచ్చారు. మేము అమరావతి జేఏసీ నాయకులమి, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన జెండానో ఎజెండానో పట్టుకున్న వ్యక్తులం కాదు. సుజనా చౌదరి గారు ఇక్కడ నుంచున్నారు కాబట్టి ఆయన గురించి చెప్పాలని వచ్చాము. ఏమంటే ఇప్పుడు రాజధాని చాలా దగ్గర విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని పెట్టారు, చాలా దగ్గర. ఇప్పుడున్న ప్రభుత్వంలో రాజధాని లేదు, విశాఖపట్నం పోతున్నాను ప్రజెంట్ ఇప్పుడు కూడా చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలా జరగటానికి లేదు. మేము హైకోర్టులో ఇక్కడ రైతులకి గెలిచినా కూడా, హైకోర్టులో మంచి విజయం సాధించినా కూడా ఇక్కడే రాజధాని ఉండాలి, డెవలప్ చేయండి అని చెప్పినా కూడా మేము చెయ్యము ఇక్కడ అని చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. మాకు లాయర్ల విషయంలో కానీ మరి మాకున్న ఆర్థిక సమస్యలు రైతులు అంటే ఇప్పుడు ఆయన పెట్టే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే లాయర్లతో పాటు పోటీపడి రైతులను పెడతామండి. శ్రీరామనవమి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గంలో ఇండియా కూటమి అభ్యర్థి జి కోటేశ్వరరావు సందర్శించడం జరిగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ప్రజలు ఎటువంటి కష్టాలు పడకుండా శ్రీరాముడి కృప ప్రజల మీద ఉండాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీరామనవమి వేడుకలను నగర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. నగరంలోని రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వాడవాడలా నిర్వహించిన నవమి వేడుకల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఏలూరు రోడ్డు రామమందిరం
మందిరం నందు జానకి వల్లభుని వివాహ మహోత్సవాన్ని కనులారా వీక్షించిన భక్తులు భక్తి పారవస్యంతో పులకించిపోయారు. శ్రీరామనవమి వేడుకలను నగరంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కోదండ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన మండపం వేదికపై రామయ్య సీతమ్మ తల్లిని ఉత్సవ మూర్తులతో పాటు లక్ష్మణ ఆంజనేయ స్వామి మూర్తులను ప్రతిష్ఠించారు. సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా పుణ్యవాచనం సద్యో అంకురార్పణ చేశారు. ఆ తర్వాత రక్షాబంధనం యజ్ఞోపవితారణ వరప్రేసనం మధుపార్కార్చనం చేశారు. మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామచంద్రుల ప్రవరులను చదివారు. అనంతరం అర్చక స్వాములు మంగళ వాయిద్యాలు వేద మంత్రోచ్చరణల నడుమ మాంగళ్య సూత్ర పూజ మాంగళ్య సూత్ర ధారణ అక్షతారోపణం చేపట్టారు. అనంతరం స్వామి నివేదన వేదస్వస్తి మహా ఆశీర్వచనంతో పాటు శ్రీ సీతారాముల వారి కళ్యాణ ఘట్టం పూర్తయింది. శ్రీరాముని కీర్తనలతో ఆ ప్రాంతం మారుమోగింది. రాముల వారికి ఇష్ట నైవేద్యమైన వడపప్పు పానకాన్ని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేశారు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయదాక్షం రామం వందే నిశాచర వినాశకరం నమామి ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ముందుగా భక్తజనులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు చాలా పర్వదినము. సీతారామచంద్రుల యొక్క కళ్యాణ మహోత్సవం జరిగిన రోజు శ్రీరామనవమి. ఈరోజు ప్రతి వీధిలోనూ ప్రతి ఇంట్లోనూ శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం జరుపుకుంటారు. అలానే మన ఏలూరు రోడ్డు రామ మందిరంలో వెంచేస్తున్న శ్రీరామ మందిరంలో కూడా ఈసారి నవమోత్సవాలు బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఐలాపురం వెంకయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. భక్తులు కూడా ఈ కార్యక్రమానికి విశేషంగా వచ్చి విశేష స్పందన తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఈ శ్రీరామనవమి కళ్యాణాన్ని జరుపుకొని మనకి ఆదర్శవంతుడైన శ్రీరాముడు దారిలో మనం నడవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము. అలానే ప్రతి ఏడు ఇలానే అంగరంగ వైభవంగా మన రాముడు జన్మించిన భూమి రామ జన్మభూమి అంటారు. అలానే మనకి ఈ సంవత్సరం మరో మంచి శుభకార్యం జరిగింది. బాలరాముడుగా అయోధ్యలో రాముడు ప్రతిష్ఠించాడు. ఆ రాముడు ఈ భూమి మీద వెళ్ళటానికి మళ్ళీ అయోధ్యలో వెలిశాడు. కావున భక్తులందరూ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని అందరూ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్క భక్తునిపై శ్రీరాముని దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు నాగమానసాదేవి శ్రీ షిరిడి సాయిబాబా మందిర నిర్వాహకులు సుధాస్వామి పేర్కొన్నారు. ప్రతి ఏడాదిలానే తమ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. లెనిన్ సెంటర్ నాగసాయిబాబా మందిరం నందు శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. రకరకాల పుష్పాలతో ప్రత్యేకంగా శ్రీరాముల వారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందిర నిర్వాహకులు సుధాస్వామి మాట్లాడుతూ ప్రతి ఏడాదిలానే నాగసాయిబాబా మందిరం నందు శ్రీరామనవమి వైభవంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. శ్రీరామనవమి రోజు రాముల వారి కళ్యాణంలో పాల్గొంటే మరింత మంచి జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరికి ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. విశేషమైన రోజు శ్రీరామనవమి అత్యంత వైభవంగా నాగసాయిబాబా మందిరంలో ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా భక్తులందరూ విశేషంగా ఉదయం నుంచి పాల్గొని నాగసాయిబాబా వారిని నాగమానసాదేవి అమ్మవారిని బాబావారిని అలాగే సీతారాముల వారి ఫోటోని అందరూ పూజించి ఈరోజు అత్యంత వైభవంగా రకరకాల పుష్పాలతో శ్రీ నాగసాయిబాబా వారికి అభిషేకం నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా శ్రీరామనవమి రోజు వారి ఆ భగవంతుడు శ్రీరామచంద్ర ప్రభు అమ్మవారు ఆంజనేయ స్వామి షిరిడి నాగసాయిబాబా నాగమానసాదేవి అమ్మవారి ఆశీస్సులతో అందరూ కూడా కొత్తగా వాళ్ళ జీవితాల్లో నూతన వెలుగులు రావాలని ఈ శ్రీరామనవమి నుంచి వారందరికీ కూడా ఆ భగవంతుడు శ్రీరామచంద్ర ప్రభు ఆశీస్సులతో అన్ని రంగాల్లో ప్రజలందరూ కూడా విజయం సాధించాలని కోరుకుంటూ మా నాగసాయిబాబా మందిరం తరపున పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాగసాయిబాబా మందిరం తరపున
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరో కొత్త రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అవతరించింది. ఈ కొత్త పార్టీ పేరు యంగ్ సీనియర్ రిచ్ కామన్ పీపుల్ కింగ్స్ పార్టీ. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ చాగంటి ప్రకటించారు. ఈ సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసేందుకు తమ పార్టీ ముందుకు వచ్చిందని అన్నారు. యువతను రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి సమాజానికి సేవ చేయాలనేదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. దేశానికి ఉపయోగపడే యువతను అభివృద్ధిలోకి తీసుకుని వచ్చి దేశాన్ని ముందుకు నడిపించాలని భావిస్తున్నామని తెలిపారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పార్టీలన్నీ అవినీతితో మునిగిపోయాయని అన్నారు. దేశవ్యాప్తంగా తమ అభ్యర్థులు పోటీకి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మేము ప్రజల డబ్బు తీసుకుని ఒక పొలిటికల్ పార్టీ పెడతామనే ఉద్దేశంతో ఎప్పుడూ లేము. మా సొంత డబ్బులు వెచ్చించి మా సొంత జీవితాన్ని పడంగా పెట్టి 35 సంవత్సరాలు మేము ఆవిష్కరణలో ఉండి 35 సంవత్సరాల్లో 350 మేము ఆవిష్కారాలు చేసి నేషనల్ ఇంటర్నేషనల్ పేటెంట్స్ ఉన్నాయి, మాకు కాపీరైట్స్ ఉన్నాయి. 200 కంట్రీస్లో మాకు ఈరోజు బిజినెస్ చేసుకోవడానికి మాకు అవకాశాలు వచ్చాయి. మేము త్వరలోనే ఒక 5 లక్షల కోట్ల రూపాయలు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ IFC ద్వారా తీసుకొచ్చి ప్రజలకి ప్రతి ఇంట్లో విద్యుత్తు మీరు ఎంత కాల్చుకుంటే అంత స్లాబ్ లేదు, తారతమ్యం లేదు, వర్గానికి వర్ణానికి కులానికి ఇటువంటి భేదాలు మేము చేయము. ఎవరైనా సరే ఒక యూనిట్ దగ్గర నుంచి మీరు 1000 యూనిట్లైనా 2000 యూనిట్లైనా 3000 యూనిట్లైనా మీరు హాయిగా దాన్ని వాడుకుని మీ ఇంట్లో లేటెస్ట్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మీరు పెట్టుకుని ప్రతి వాళ్ళు కూడా ఒక సమానత్వంతో రిచ్కి పూర్కి అసలు తేడా లేకుండా ఆ సిస్టమ్ ప్రకారంగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని మా పార్టీ కనుక వస్తే మేము ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఈరోజు 50%కి ఇస్తాము. ఎలక్ట్రిసిటీ మీకు ఫ్రీగా ఇస్తాము, మీరు బిల్ పే చేయాల్సిన అవసరాలు లేవు. ఎవరింట్లోనైనా సరే ఈరోజు 1000 యూనిట్లు కాల్చుకునే పరిస్థితి ఉందా? ఏ పొలిటికల్ పార్టీ అయినా మీకు 1000 యూనిట్లు ఫ్రీగా ఇవ్వడానికి ఏ ప్రమాణాలు చేసిందా? ఏ పొలిటికల్ పార్టీ అయినా హరిత విద్యుత్తుని తీసుకురావడానికి ఏదన్నా సిస్టమ్స్ పెట్టి వాటికి IIT కానీ NIT కానీ ఇంకో ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్లో కానీ ఎక్కడైనా కోర్స్ నిర్వర్తించిందా? మెకానికల్ బ్యాటరీస్ మీద ఎవరైనా పనిచేశారా? సోలార్ విద్యుత్ అంటారు, సోలార్ విద్యుత్తు హరిత విద్యుత్తు కాదు. రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయం మాత్రమే దళితులు గుర్తుకు వస్తారని మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి మండిపడ్డారు. దళిత ద్రోహిగా ముద్రపడిన టీడీపీ అధినేత చంద్రబాబు కొంతమంది దళిత నాయకులు సంఘీభావం తెలుపుతున్నారని, ఆ నాయకులు చంద్రబాబుకు ఎంతకు అమ్ముడుపోయారో చెప్పాలని నిలదీశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానాలను ఏ రాజకీయ పార్టీ ముందుకు తీసుకువెళ్తారో ఆ రాజకీయ పార్టీకే తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. దళితుల్లో పుట్టాలి అని ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అని, చంద్రబాబుకు ఎన్నికలు దగ్గరికి వచ్చేసరికి దళితులు గుర్తుకు వస్తున్నారా అని ప్రశ్నించారు. ఎలక్షన్ ఫైర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి 4.5 సంవత్సరాలు ఎవరికి దళితులం గుర్తురాము. చివరి 6 నెలలు మా మీద ఎంతో ప్రేమ, కపట ప్రేమ, మా కోసం మా పురోగతి కోసం తోడ్పడుతున్నట్టు నటిస్తున్నటువంటి ఈ డ్రామాలు చూసి మా దళిత సోదరులకి సోదరమణులకి చెప్పాలని ఒక ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంబేద్కర్ గారి ఆశాభావాల్ని, అంబేద్కర్ గారి ఆలోచన విధానాల్ని ఏ నాయకుడైతే ఏ రాజకీయ పార్టీ అయితే ముందుకు తీసుకెళ్తుందో వాళ్ళకే మా సపోర్ట్ ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకు అనంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి చరిత్ర చూసుకుంటే దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు అని అనేది ప్రూవ్ అయిన విషయం ఒకసారి గమనించాలి. అది నేను చెప్తున్నటువంటి విషయం కాదు. 29 దళిత నియోజకవర్గాల్లో 28 నియోజకవర్గాల్లో ఓడించినటువంటి దళిత సోదరులు సోదరీమణులు చెప్పిన విషయమే ఇది. 19 ఎలక్షన్ మీరు గమనించినట్లయితే, అలాగే ఎస్టీలు 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓటింగ్ కౌంట్ చేసుకున్నా కూడా 7 నియోజకవర్గాలు ఓడించినటువంటి చరిత్ర ఎస్సీలది, ఎస్టీలది. ఎందుకు అనంటే మీ కపట ప్రేమలకి కానీ మీ కళ్ళబొల్లి మాటలకు కానీ దళితులు లొంగే పరిస్థితి లేదు.
దేశంలో ఎంతో పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠించిన మొదటి ఏడాది జరుగుతున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయని కృష్ణవేణి అధ్యక్షులు బచ్చు ప్రసాద్ తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. పంజా సెంటర్లోని కృష్ణవేణి క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రాంగణంలో ఉన్న రామమందిరంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు నిర్వహించారు. రామమందిరంలో అర్చకులు భక్తి శ్రద్ధలతో కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బచ్చుప్రసాద్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి శ్రీరామనవమి వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పారు. 1500 సంవత్సరాల అనంతరం అయోధ్యలో ప్రతిష్ఠించిన బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ మొదటి ఏడాది జరుగుతున్న శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం వేడుకలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పారు. నమ పార్వతీపతయే హర హర మహాదేవ ఆపదాముపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈరోజు ది కృష్ణవేణి క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ సంస్థలో సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం వైభవపేతంగా జరిగింది. ఇప్పుడే శాంతి కళ్యాణం సమాప్తి అయింది. భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి కృపకు బాగా పాత్రల కోసం కూర్చున్నాము. ఈ పీట మీద కూర్చున్న దంపతులు బచ్చు వెంకటలక్ష్మి వరలక్ష్మి వరప్రసాద్ దంపతులు కూర్చొని ఈ కార్యక్రమాన్ని త్రియాన్నపూర్వక దీక్షాపూర్వక నిర్వహించారు. కావున 50 మంది కూడా భక్తులందరూ కూడా ఆ సీతారామ లక్ష్మణ స్వామివారి అనుగ్రహం కలవాల్సింది కూర్చున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీ. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా విజయవాడ ప్రజలందరికీ కూడా కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్ తరపున స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బచ్చుప్రసాద్. సుమారుగా 25 సంవత్సరాలుగా కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పంజా సెంటర్ విజయవాడలో వేంచేసి ఉన్న రాములవారి మందిరంలో ప్రతి సంవత్సరం కూడా కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే 1520 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామ మందిర పునర్నిర్మాణం జరిగిన సందర్భంగా మొదటిసారిగా వచ్చిన శ్రీరామనవమి. ఈ సందర్భంగా ఇక్కడ దంపతి సమేతంగా స్వామివారికి నా చేతుల మీదుగా కళ్యాణం చేయడం నా పూర్వజన్మ సుకృతం. అదేవిధంగా ఈ శుభ సందర్భం 1520 సంవత్సరాల తర్వాత స్వామివారి పునర్నిర్మాణం జరగడానికి ఇప్పుడు ఉన్న ఈ ప్రజలందరూ కూడా ధన్యులు. అదేవిధంగా స్వామివారి కటాక్ష వీక్షణాలు ప్రజలందరికీ ఉండాలని, దేశం సుభిక్షంగా ఆ శ్రీరామ సన్నిధిలో చక్కగా వెదగాలని, అదేవిధంగా మన మోడీ గారు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకొని భారతదేశ హిందూ మత వ్యాప్తికి బాగా పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వైసీపీ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి లుక్కా సాయిరాం గౌడ్ అన్నారు. గత ఎన్నికల్లో కోడికత్తిలానే ఈ ఎన్నికల్లో గులకరాయి డ్రామాకు వైసీపీ నాయకులు తెరలేపారని అన్నారు. గులకరాయి కేసులో అమాయకులను బలి చేయాలని పోలీసు అధికారులు భావిస్తున్నారని పేర్కొన్నారు. కేసును సీబీఐకి బదిలీ చేసి నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు చేయాలని కోరారు. గత ఎన్నికల ముందు కోడికత్తి డ్రామాలాగా ఈ ఎన్నికల్లో గులకరాయి డ్రామాకు వైసీపీ పార్టీ తెరతీసిందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి లుక్కా సాయిరాం గౌడ్ అన్నారు. ఓటమి తప్పదని గ్రహించి జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపాడని విమర్శలు చేశారు. ఏలూరు రోడ్లోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాయి విసిరిన ఘటన కేవలం పోలీసుల వైఫల్యమే అని ఆరోపించారు. రాష్ట్ర డీసీపీ, విజయవాడ సిపి వైసీపీ పార్టీ అధినాయకుడికి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. దాడి ఘటనలో అనుమానితులుగా మైనారిటీ బాలురను అరెస్ట్ చేసి హింసిస్తున్నారని అన్నారు. కోడికత్తి కేసులో శ్రీనుకులాగా ఎవరో ఒక అమాయకుడిని బలి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అబద్ధపు సాక్ష్యంతో అమాయకులను బలి చేయాలని భావించడం సరైంది కాదన్నారు. ఇలాంటి ఘటనలపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే స్పందించాలని కోరారు. నిజాయితీగా దర్యాప్తు చేసేలా చూడాలని, అలానే కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరారు. టీడీపీ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమపై అక్రమ కేసులు పెట్టేందుకు పోలీసులు భావిస్తున్నారని, అదే జరిగితే అన్ని పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. మరలా ఆకృత్యాలు, గులకరాయి కేసు, గులకరాయి డ్రామా అది ఎక్కడి నుంచి వచ్చిందో కూడా వాళ్ళు ఈ రోజు వరకు పసిగట్టలేదు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ మన సిపి గారు విజయవాడ అలాగే డీజీపీ గారు పోలీసులు కొమ్ము కాస్తూ ఉన్నారు.
అన్నం పుణ్యం తెలియని సింగనగర్లో ఉన్న ఒడ్ర కాలనీలో ఉన్న బీసీ మైనారిటీ తీరని పిల్లల్ని వాళ్ళని 4-5 తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేసేసి వాళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ చెప్తా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఘోరంగా బాధపడుతూ ఉన్నారు. మా పిల్లల్ని వాళ్ళందరికీ ఏంటంటే భయం. గతంలో ఈ కోడి కత్తి సీను 5 సంవత్సరాలు జైల్లో మగ్గిపోయాడు. మరి ప్రజా సంఘాలు తెలుగుదేశం పార్టీ పోరాటం వల్ల అతను రిలీజ్ అయ్యి బయటకు వచ్చాడు. అదే భయం పట్టుకుంది ఇప్పుడు తల్లిదండ్రులందరికీ కూడా. మరి ఆ పిల్లల్ని తీకి మనిషికి 200 రూపాయలు అలాగే క్వార్టర్ మందు ఇచ్చి వాళ్ళందరికి కూడా మందు తాగిచ్చి మైనారిటీ తీరిన పిల్లలకి ఆ రోజు రోడ్డు మీద నుంచోబెట్టారు. అక్కడికి ఓపెన్గా చెప్తా ఉన్నారు, మాకు మందు ఇచ్చారు, 200 రూపాయలు మాత్రం ఎల్లంపల్లి సీను అందరికీ ఎగ్గొట్టి పారిపోయాడు అనేసి. కానీ ఆ గులకర్రాయి ఈ పిల్లలే వేశారనేసి ఒక అబద్ధపు సాక్ష్యాన్ని పెట్టి అదే సాక్షుల ద్వారా మా నాయకుడు సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి మాజీ శాసనసభ్యులు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలపై వైసీపీపై నిత్యం పోరాడుతున్న బోండా ఉమామహేశ్వరరావుపై అక్రమ కేసు బనాయించాలని చూస్తున్నారని మా నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలందరూ కూడా భయపడతా ఉన్నారు. నియోజకవర్గంలోని క్రైస్తవులకు అండగా నిలబడి వారి సంక్షేమానికి కట్టుబడి ఉంటానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ప్రచారంలో భాగంగా బేదెస్తా ఫుల్ గాస్కో మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జరిగిన ఆదరణ కూడికకు సుజనా చౌదరితో పాటు ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ హాజరయ్యారు. పాస్టర్ అప్పికట్ల జవహర్ క్రీస్తు సందేశాన్ని బోధించారు. సుజనా చౌదరి కేశినేని శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ పాస్టర్ కాటూరి మోజెస్ ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు. తాము అధికారంలోకి రాగానే క్రైస్తవుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, వారి పట్ల ఎన్డీఏ కూటమికి చిత్తశుద్ధి ఉందని సుజనా చౌదరి తెలిపారు. నియోజకవర్గ క్రైస్తవులందరూ తమకు మద్దతిచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మైనారిటీ కార్పొరేషన్ విభజించి క్రిస్టియన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని కేశినేని శివనాథ్ తెలిపారు. చర్చిల నిర్మాణానికి సహకరించి పాస్టర్లు గౌరవ వేతనం పెంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అట్టడుగు వర్గాల వారికి అభివృద్ధి సంక్షేమం అందించేలా కృషి చేస్తామన్నారు. ఎంపీగా తనను ఎమ్మెల్యేగా సుజనా చౌదరిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో క్రైస్తవ సోదరులందరికీ సోదరి మనల్ని కలవడానికి రావడం జరిగింది. అక్కడ మోసెస్ గారు, జవహర్ గారు ఏర్పాటు చేశారు ఈ ప్రోగ్రాము. వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నాం. క్రైస్తవ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ కలవడం జరిగింది. వాళ్ళ చిన్న సమస్యలు చెప్పారు. ఆ సమస్యలని కూడా రేపు ఎలక్షన్ అయిపోయినాక ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కూడా వచ్చినాక ఆ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేస్తామని చెప్పారు. పేదలైనా ఎవరైనా సరే నాయకత్వ లక్షణాలు ఉండి అవి నిరూపించిన వాళ్ళకి అవకాశం ఇస్తే ప్రజలకు ఉపయోగం ఎక్కువ. నేను 12 సంవత్సరాలు పార్లమెంట్లో సేవ చేసి 300 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసి సుమారుగా 10,000 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చి ఇండస్ట్రీలు పెట్టిన వాడిని. నాకు పేదలకు ఎలా సేవ చేయాలి అనేది నాకు బాగా తెలుసు. ఇది నేను ఒక అవకాశం కింద చూస్తున్నాను. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలని. ఓకే, అంటే ప్రత్యర్థులు ఏదో ఒక ప్రచారం చేయాలి కాబట్టి చేస్తున్నారు. నేను పుట్టిన జిల్లా ఇది, నేను చదువుకున్న ఊరు ఇది, నాకు సొంత ఇల్లు ఉంది ఇక్కడ. మా ఊరు 25 కిలోమీటర్లలో మా వ్యవసాయం ఉంది, అంతా ఉంది. నాకంటే ఎక్కువ ఎవరు అందుబాటులో ఉండలేరని నా నమ్మకం. మా నాన్నగారు మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ అప్పికట్ల జోసెఫ్ గారు స్వాతంత్ర సమరయోధుడు. వారు జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఈ నెల ఏప్రిల్ నెల 17వ తారీఖున మేము ఉద్యోగ కూటాలు జరుపుకుంటాం. ఈ ఉద్యోగ కూటాలకి మరి మా యొక్క సంఘస్థులు, మరి మా నాన్నగారి బర్త్డే అదే వేడుకల్లో మేము మా సంఘస్థులందరికీ మా సంఘం తరపున మేము ప్రార్థన చేస్తాం. అలాగే విశ్వాసులు వారందరూ కూడా ఈ ప్రార్థనా వేడుకల్లో పాల్గొంటారు. మరి జీసస్ కాజ్, ఆర్సీఎం, మరి అలాగే బేతస్తా సంఘాలు, వీటన్నీ కూడా మరి నా యొక్క ఆర్గనైజేషన్ కింద సుమారు ఒక 100 చిన్న సంఘాలు, పెద్ద సంఘాలు ఉన్నాయి. వారందరూ కూడా మరి మా నాన్న వేడుకలకి, అప్పికట్ల జోసెఫ్ గారి వేడుకకి 17వ తారీఖున జరిగే ఈ వేడుకకి
ప్రతి సంవత్సరం ఉగాది రోజున మరి అందరికీ సెలవులు ఉంటాయి కాబట్టి మరి ప్రతి ఇయర్ కూడా 17వ తారీఖునే మేము మరి హిందువులందరూ పండుగ చేసుకుంటారు 17వ తారీఖున శ్రీరామనవమి సందర్భంగా. అలాగే మా నాన్న జ్ఞాపకార్థం మేము ఉద్యోగ కూడికలని పెట్టుకుంటాం. ప్రత్యేకంగా ఈ రాజకీయాలకు సంబంధించింది కాదు, ఏ పార్టీ వారు వచ్చినప్పటికీ మేము మా ఉద్యోగ కోటాల్లో మేము వారిని ఆశీర్వదిస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాడవాడలా వైభవంగా రాములోరి కళ్యాణ వేడుకలు, విశేషంగా పాల్గొన్న భక్తజనం. భద్రాద్రి రామయ్యకు పట్టు వస్త్రాలు సమర్పించిన తెలంగాణ ప్రభుత్వం. అయోధ్యలో అంబరాన్నంటిన శ్రీరామనవమి వేడుకలు. రామనవమి పర్వదినాన అద్భుత ఘట్టం ఆవిష్కృతం. బాలరాముని నుదుటిపై తిలకం, సూర్య భగవానుడు. ఏపీలో రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ. అభ్యర్థితో కలిపి 5గురికి మాత్రమే అనుమతి. రాజకీయ ప్రకటనలకు అనుమతి తప్పనిసరి. జనసేన అభ్యర్థులకు బీఫామ్ అందజేసిన పవన్ కళ్యాణ్. 21 అసెంబ్లీ, 2 ఎంపీ అభ్యర్థులకు బీఫామ్ అందజేత. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.